సిగాచి ప్రమాదంలో 46కు చేరిన మృతుల సంఖ్య. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి. నేడు నాగర్ కర్నూలులో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న సీఎం. నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలులో సందడి వాతావరణం. విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న వేణుగోపాల ఆలయం. నేడు సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో భారీగా ఏర్పాట్లు. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై వరదు కళ్యాణి ఫైల్. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. మాజీ మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని వార్నింగ్. పిఠాపురంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. రాష్ట్రంలో కూటమి విధ్వంస పాలన జరుగుతుందన్న వంగగీత. సకాలంలో ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అన్నదాతలను ఆదుకోవాలన్న వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు పోలవరం ఎత్తు తగ్గిస్తే ఏపీ ప్రజలు ఊరుకోరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామన్న దాడిశెట్టి రాజా. ఉప్పాల హారికను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. జడ్పీ చైర్పర్సన్ పై దాడిని ఖండిస్తూ ప్రభుత్వంపై మండిపాటు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించినోళ్లేరంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్. కర్నూలులో రెచ్చిపోయిన టీడీపీ గోండాలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ యూనిస్ బాషా ఆఫీసుపై దాడి. ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసం. అనకాపల్లి జిల్లా గొల్లలపాలెంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. కూటమి నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు. కర్నూలు జిల్లాలో రోడ్డెక్కిన పొగాకు రైతులు. మద్దతు ధరతో పంట కొనుగోలు చేయాలని ఆందోళన. సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి దామోదర. బనకచర్ల పాపం హరీష్ రావుదేనన్న టీపీసీసీ చీఫ్. కాంగ్రెస్ పై ఆరోపణలు మానుకోవాలని హితవు. చౌకబారు చిల్లర రాజకీయాలు చేయొద్దు. సీఎం రేవంత్ ఆరోపణలపై కేటీఆర్ కౌంటర్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 5గురు మావోయిస్టుల అరెస్ట్. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. విజయవాడలో వర్షానికి నేలకూలిన భారీ వృక్షం. అప్రమత్తమై తొలగించిన మున్సిపల్ అధికారులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తాగునీటి కష్టాలు. గత 20 రోజులుగా నీళ్లు రావడం లేదని మహిళల ఆగ్రహం. వికారాబాద్ జిల్లా తాండూరులో బస్టాండ్లో మహిళ హల్చల్. బస్సులో మొబైల్ ఫోన్, పర్సు పోయిందంటూ హడావిడి. వస్తువులు దొరికేదాకా వాహనం కదలదంటూ ఆందోళన. ఎంపీ డీకే అరుణతో రాష్ట్రానికి ఉపయోగం లేదు. కేంద్రం నుంచి పైసా కూడా తీసుకురాలేదన్న ఎమ్మెల్యే మధుసూదన్. తెలంగాణలో ప్రజాపాలన సాగుతుందన్న ఎమ్మెల్యే గండ్ర. భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ములుగులో మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమంటూ వ్యాఖ్య. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో వరుస దొంగతనాలు. క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఏఏఐబీ కీలక సూచన. కారణాలు, సిఫార్సులతో తుది నివేదిక విడుదల చేస్తామని ప్రకటన. నేడు ఏపీలోని 18 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ.